యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ బాగున్నారా? ఈనాడు ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని పని చేయాలని ఆసక్తితో ముందుకు వస్తున్నారు. కానీ నేను ఒకటి సూటిగా ప్రశ్న వేస్తాను. నిజంగా దేవుని పని చేయాలనుకుంటే, లేక దేవుని పిలుపుంటే, దేవుని యొక్క ప్రణాళిక నీ ఎడలు ఉంటే, నీవు ముందుగా మారు మనసు పొందాలి. అదేంటయ్య గారు, ఎన్నో సంవత్సరాల క్రితం నేను మారు మనసు పొందాను అంటావు కానీ అది నిజమైన మారు మనసు కాదు. నిజంగా మారు మనసు నీకు ఉందనుకుంటే ఉద్యోగం నిలిచిపెట్టేసి దేవుని సేవ చేయడానికి వస్తావు. మారు మనసు లేదు కాబట్టి ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నావు. నిజంగా నీకు మారు మనసు ఉంటే ఊరుదులు పెట్టేసి బయటికి వెళ్ళి దేవుని సేవ చేస్తావు. అలా ఊరుదులు పెట్టేసి బయటికి వెళ్ళి సేవ చేయట్లేదు కాబట్టి నీకు నిజంగా మారు మనసు లేదని దైవజనుడిగా తెలియజేస్తున్నాను. ప్రతిదానికి మనకు ఆధారం కావాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 చదువుకుందాం. 19లో చూస్తే యేసు ప్రభువు అన్నాడు, మీరు నా వెంబడి రండి, మిమ్మలను మనుషులు పట్టు జాలర్లుగా చేస్తారన్నాడు. మార్కు సువార్తలు అన్నాడు, వాటిని విడిచి నన్ను వెంబడించండి, ఇక మీరు చేపలు పట్టు జాలర్లు కారు, మనుషులు పట్టు జాలర్లు అన్నాడు. అప్పుడు వారు వాటిని విడిచిపెట్టారు. వాటిని విడిచిపెట్టి యేసుని వెంబడించారు. ఊరు కూడా వదిలేశారు, బంధువులు కూడా వదిలేశారు, వ్యాపారం మానేశారు, ఏమండి చేతి పని కూడా మానేశారు. కొంతమంది పాస్టర్లు సేవ చేస్తారని చెప్పి మిషన్ కొడతారు. ఏమండి, నువ్వు నిజంగా దేవుని పిలుపు సమర్పణ ఉంటే మిషన్ కొట్టడం మానేసి బైబిల్ పట్టుకొని కొన్ని గ్రామాలకు వెళ్ళి సేవ చేయి, ఊరు వదిలేసి వెళ్ళి సేవ చేయి. ఈ ఊరిలోనే ఉంటూ, ఆ కులంలోనే ఉంటూ కొంతమందిని మాయ మాటలు చెప్పి ఆకట్టుకొని కులం అనే బంధుత్వంతో, ఇంటి పేరైన బంధుత్వంతో, ఊరైన బంధుత్వంతో 10 మందిని తయారు చేసుకొని నాది సేవ, నాకు సంఘం ఉందని చెప్పుకుంటున్నా. అది చాలా రాంగ్ ట్రాక్లో నువ్వు నడుస్తున్నావు. చాలా నష్టపోతావు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నీకు దేవుని సేవ చేయాలనుకుంటే ముందుగా ఊరుదిలి పరిచయం లేని ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడుండి ప్రార్థన ప్రారంభించు. లేదా అక్కడికి వెళ్ళి ఇంకొక వ్యాపారం చేయకు, లేక అక్కడికి వెళ్ళి ఏదో కంపెనీలో ఏ ఫ్యాక్టరీలో ఉద్యోగం చూసుకొని నేను సేవను మాయ మాటలు చెప్పకు. దేవుని సేవ చేయాలనుకుంటే సంపూర్ణమైన సమర్పణతో, ఆత్మసమ విశ్వాసంతో దేవుని పిలుపొందుకొని అబ్రహాం వల్లే ముందుకు సాగిపో. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఊరు వదిలాడు, బంధుత్వాన్ని వదిలాడు, తల్లిదండ్రులను వదిలాడు, వ్యాపారాన్ని వదిలాడు, విగ్రహాలను వదిలాడు, దేవుని పని కోసం ముందుకు వచ్చేసాడు. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం. ఎలీషా విషయంలో చూస్తే దేవుని ప్రణాళిక ఉన్నప్పుడు, ఏలియా ద్వారా తెలుసుకున్నప్పుడు ఆస్తిని వదిలాడు. 12 అరకలు తన చేలు పనిచేస్తుంటే 12 అరకతో తను సరిచేస్తున్న దానిని కూడా ఆ ఎడ్ల ప్రేమ వెనక లాగుదని తెలుసుకుని ఎడ్లను కూడా వధించి విందు చేసి ఏలియా దగ్గరికి వచ్చి పరిచయం చేశాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పూసాడంటే బట్టలు ఉతికాడు, కాళ్ళు ఒత్తాడు, తలకు నూనె రాశాడు, లేక నీళ్ళు తోడు పెట్టాడు, అన్నం వండి పెట్టాడు, దగ్గరుండి పరిచయం అంతా చేశాడు. అందుకే గురువును మించిన శిష్యుడయ్యాడు ఎలీషా. అలాంటి సమర్పణ కావాలి, అలాంటి పిలుపు కావాలి, అలాంటి విశ్వాసం కావాలి. ఈనాడు అలాంటి సమర్పణ, అలాంటి పిలుపు, అలాంటి త్యాగం లేకుండా ఉద్యోగం చేస్తుంటారు కొంతమంది, వ్యాపారం చేస్తుంటారు కొంతమంది అమ్మగారులు అయితే డ్వాక్రా గ్రూపుల్లో లీడర్లుగా ఉంటూ, డ్వాక్రా గ్రూపుల్లో బూతులు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ, మాయలు చేస్తూ నేను సేవ చేస్తున్నాను అంటారు. అది దేవునికి ఇష్టమైనది కాదు, దేవుని గాయాలు రేపే సేవ. కాబట్టి దైవజనుడిగా నేనేమంటానంటే, అపోస్తుల యొక్క పిలుపు చూడండి, అపోస్తుల యొక్క సమర్పణ చూడండి, అపోస్తుల యొక్క ప్రతిష్టత చూడండి, అపోస్తుల యొక్క త్యాగం చూడండి, అపోస్తుల యొక్క తీర్మానం చూడండి. అపోస్తులు ఎలాగైతే యేసు ప్రభువు అన్నాడు కదా, నా సువార్త నిమిత్తము, నా నిమిత్తము భార్య నిన్ను
పిల్లలైన, తల్లిదండ్రులైన, ఆస్తులైన, ఊరినైనా వదలకపోతే నా శిష్యుడు కావని చెప్పాడు. మరి నువ్వేది వదలకుండా నేను సేవకుని అని చెప్పి బడాయిగా బ్యాగ్ కొట్టేసుకుని బయలుదేరుతున్నావు. నిజంగా సేవకుడు, సాతాను సేవకుడు ఏమో, నువ్వు సాతాను అనుసరుడు ఏమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో, వాక్యాన్ని అనుసరించు. నిజమైన సేవకుడిగా త్యాగంతో, విశ్వాసంతో ప్రార్థన చేయి. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసపూర్ణంగా బ్రతుకుతాడని వాక్యం చెప్పబడుతుంది. దేవుడు పోషించడా నిన్ను? అంటే విశ్వాసం లేదా? అందుకైనా వ్యాపారం చేస్తున్నావు, అందుకైనా ఉద్యోగం చేస్తున్నావు, అందుకైనా కంపెనీలో, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు, అందుకైనా మిషన్ కుట్టుకుంటున్నావు. దేవుడు పోషించడా? దేవుడు శాతకాని వాడా? నీ దరిద్ర తొలగించడానికే, నిన్ను ధన్యుడిగా చేయటానికే ఆయన దరిద్రుడిగా జన్మించాడు. అది విషయం తెలుసుకో. శిష్యులతో అన్నాడు, ప్రపంచ పునర్జన్మ దినమందు ఇశ్రాయేలు 12 గోత్రాలకు మీరు 12 సింహాసనపై కూర్చుండి వారికి తీర్పు తీర్చే అధికారం మీకు ఇస్తాను. అందుకే ఇక మీరు చేపల పట్టు జాలర్లు కారు, మనుషుల పట్టు జాలర్లుగా చేస్తారు రండి అన్నాడు. విడిచిపెట్టారు, వచ్చారు, దేవుని పని చేశారు. మరి నీ పని ఏంటి? నన్ను సేవకుడుగా దేవుడు పిలుచుకున్నాడు చెప్పి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నావా? ఉద్యోగస్తుల చుట్టూ తిరుగుతున్నావా? ధనవంతుల చుట్టూ తిరుగుతున్నావా? వ్యాపారస్తుల చుట్టూ తిరుగుతున్నావా? చేతులు కట్టుకుని వాళ్ళ ద్వారా కొంత ఆకట్టుకుని కొంత ధనం సంపాదించుకోవాలనుకుంటున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. నీ జీవితం మార్చుకో, ప్రవర్తన మార్చుకో. విశ్వాసంతో, సంపూర్ణమైన సమర్పణతో దేవుని పని చేయి. దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. దేవుడు నిన్ను భాగ్యవంతుడిగా చేస్తాడు. దేవుడు నిన్ను ఈ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి తెలుసా? పరలోక రాజ్య నివాసుగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు ఇచ్చులాగున ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. యథార్థమైన సమర్పణతో, ఆత్మ సంబంధం పిలుపుతో, విశ్వాసహితమైనటువంటి ప్రతిష్టతతో అన్నీ మానుకొని దేవుని పని చేద్దాం. దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించిన గాక. మీ అందరూ పొందున్నారు. సేవకులు, సేవకురాండ్రులు నాపై శనిగినా పర్వాలా, ఈ క్రియలు, ఈ ప్రతిష్టత, ఈ ప్రత్యేకత నీలో లేకపోతే రేపు నీవు అనుభవించేది నరకయాతని ఒకసారి ఆలోచించి ఇప్పుడైనా ప్రతిష్ఠించుకో. ఇప్పుడైనా ఒక ప్రత్యేకతలోకి రా. సమర్పణతోనూ, త్యాగంతోనూ, విశ్వాసంతోనూ ఊరుదులు పెట్టి, ఉద్యోగం విడిచిపెట్టి, వ్యాపారం విడిచిపెట్టి, చేతి పని విడిచిపెట్టి ఆత్మల భారంతో పరిచయం చేయి. కాకుల ద్వారా ఏలియాని పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. ఒక వెధరాల ద్వారా సేవకుడు పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.